వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ఇండియా టుడే పూర్వ సంపాదకులు మల్టీమీడియా ఇండిపెండెంట్ సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకటనారాయణ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో చిట్ చాట్ చేశారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలాన్ని బట్టి జర్నలిజంలో కూడా మార్పులు సంభవిస్తాయని, ఇప్పుడు డిజిటల్ మీడియాదే హవా అని అన్నారు. పలు అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారు. ఏ దేశమైనా సరే భారతదేశంతో మంచి సంబంధాలు పెట్టుకోకపోతే బ్రతకడం కష్టమని వ్యాఖ్యానించారు. సందర్భంగా తాజాగా బంగ్లా పరిణామాలపై ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్లో ఏ పార్టీ వారు వచ్చినా భారత్తో స్నేహపూర్వకంగా ఉండవలసిందేనని అన్నారు. బంగ్లాదేశీయులు లండన్లో రెస్టారెంట్లు పెట్టుకున్నారని, అయితే పాకిస్తానీయులైన బంగ్లాదేశీయులైన ఇండియన్ రెస్టారెంట్ పేరుతో నడిపిస్తారని పేర్కొన్నారు. ఎందుకంటే భారతదేశం అంటే ప్రపంచమంతా తెలుసు అని, బంగ్లా పేరు చెబితే ఎవరికి తెలియదని, ఎవరూ రారని అన్నారు. ఇండియా పేరు చెబితేనే అక్కడ మనుగడ ఉంటుందని స్పష్టం చేశారు. బంగ్లా అల్లర్లతో మనకు అంత ప్రమాదం ఏమీ ఉండదని, అయినా మనం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సో అక్కడ ఎవరు ఉన్నా కూడా, ఎందుకంటే అక్కడ చైనీసు పాకిస్తానీస్ కలిసి అక్కడ జమాతే ఇస్లాం అనే ఒక ముస్లిం ఫండమెంటలిస్ట్ పార్టీ ఉంది. షేక్ హసీనా వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు ఈ జర్నల్ అయితే ఇందిరాగాంధీ ఇక్కడ మన దగ్గర ప్రధానమంత్రిగా ఉంటే ఇక్కడ వచ్చి ఢిల్లీలో ఉండే 4-5 సంవత్సరాలు. తండ్రి చచ్చిపోయిన తర్వాత మనం పోయి ఆ పార్టీకి నాయకత్వాన్ని తీసుకున్నాను. ఒక పాకిస్తానీ గ్రూప్ స్ట్రాంగ్గా ఉందన్నమాట. తర్వాత జమాతే ఇస్లాం అని ఒక ఇది వాళ్ళకి భారతదేశం అంటే ఇష్టం లేదు. తర్వాత చైనా కొన్ని ప్రాజెక్టులు తీస్తా, తర్వాత వేరే ప్రాజెక్టులు మేము పడతామనంటే వద్దు మాకు ఇండియన్సే కట్టాలని అన్నాను. అంటే మేము ఇండియాతో చాలా దగ్గరికి వచ్చింది, చైనాతో దూరం అవుతుంది, పాకిస్తాన్ దూరం అవుతుంది. కాబట్టి వీళ్ళన్నీ ఇంటెలిజెన్స్ గ్రూప్స్, ఐఎస్ఐ, తర్వాత జమాతే ఇస్లాం, చైనీస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అన్నీ కలిసి ఇక్కడ ఒక స్టూడెంట్స్ను రేకెత్తించి పెద్ద మూవ్మెంట్ మొదలుపెట్టారు. భారతదేశం దాంట్లో 80% జనాభా, తర్వాత 80% జీడిపి అన్నమాట. ఏ దేశం కూడా చుట్టుపక్కల ఉన్నవారు మనతో మంచి సంబంధాలు అనుకోకపోతే వాళ్ళకు బ్రతకడం కష్టం. కాబట్టి భారతదేశం అక్కడ ఏ పార్టీ వాడు వచ్చినా కూడా దే హ్యావ్ టు బి ఫ్రెండ్లీ విత్ ఇండియా. ఇండియా లేకుంటే ఇక్కడ లేకుండా వాళ్ళ ఒకసారి బంగ్లాదేశ్ వాళ్ళు లండన్లో రెస్టారెంట్స్ పెట్టుకున్నారు, హోటల్స్ని పెట్టుకున్నారు. అయితే పోయి మనం అన్ని పాకిస్తానీస్ నడిపించినా, బంగ్లాదేశ్ నడిపించినా ఇండియన్ రెస్టారెంట్ అని పెట్టుకుంటాం. అయితే కొంతమంది అన్నారు, మనం ఇండియన్ రెస్టారెంట్ ఎందుకు పెట్టుకోవాలి, బంగ్లాదేశ్ రెస్టారెంట్ ఎందుకు పెట్టుకోవద్దంటే ఎవరో చెప్పిన ఎవరు బంగ్లాదేశ్ రెస్టారెంట్ ఎవరికి తెలియదు, ఎవరు రారు. ఇండియా అంటే అందరూ గుర్తుపడతారు. ఎందుకంటే 350-400 సంవత్సరాల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ వచ్చి అంతవరకు ఇక్కడ ఉండరు కదా. భారతదేశం అంటే ప్రపంచానికి అంతా తెలుసు. నువ్వు బంగ్లాదేశ్ రెస్టారెంట్ ఎవరు రారు చెప్పేది ఏంటంటే, మనం ఒక పెద్ద దేశం. ఈ దక్షిణ ఏషియాలో మనతోని అందరూ మంచి సంబంధాలు పెట్టుకుంటేనే ఈ మొత్తం రీజన్ అంతా పైకి పోతుంది. లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మనకు అంతా ఇది లేదన్నమాట. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. అనంతరం ప్రముఖ జర్నలిస్టు ఎస్ వెంకటనారాయణను ప్రెస్ క్లబ్ కార్యవర్గం శాలువాతో సత్కరించి మెమంటో అందించి గౌరవించింది. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి అమర్, ఉపాధ్యక్షుడు గోకారపు శ్యామ్, జాయింట్ సెక్రటరీ విష్ణువర్ధన్, పూర్వ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, పిన్నా శివకుమార్, పివి మదన్ మోహన్, నేతలు వల్లాల వెంకటరమణ, చిలుముల్లా సుధాకర్, వేముల సదానందం, మెండు రవీందర్, అంతడపూల శ్రీనివాస్, వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సమ్మారావు తదితరులు పాల్గొన్నారు.